బ్రేకింగ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, పద్మారావు కలవడం ఆసక్తిగా మారింది. సికింద్రాబాద్ పరిధిలో జూనియర్, డిగ్రీ కాలేజీల కోసమే ముఖ్యమంత్రిని కలిశామంటూ చిట్ చాట్లో చెప్పారు హరీష్ రావు. అయితే పలు రాజకీయ అంశాలపై మాట్లాడారాయన. రెటికట్టు సీఎం రేవంత్ రెడ్డిని అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం కూడా ఆసక్తిగా మారింది. అయితే అటు కాలేజీల కోసమే సీఎం రేవంత్ని కలిసి మాట్లాడమంటూ కూడా అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అయితే కూడా చెప్పడం జరిగింది. అటు రాజకీయాలకు సంబంధించి ఇటు అభివృద్ధి గురించి కూడా మాట్లాడేందుకు కూడా అటు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగిందంటూ కూడా హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఇక సికింద్రాబాద్లో కొన్ని కాలేజెస్కి సంబంధించి దాని అభివృద్ధి వైపు గురించి మాట్లాడేందుకు కూడా ఆయనతో కలవడం జరిగిందంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆసక్తికర చిట్చాట్లో ఆయన పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్లో అందిస్తారు. వాసు, చెప్పండి. ప్రస్తుతం అయితే అటు సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం అనేది ఆసక్తిగా మారింది. మరి వీరి మధ్య భేటీలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? సకిల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన ల్యాబీల్లో కూడా ప్రతిపక్ష నేతలు హరీష్ రావుతో పాటు పద్మారావు, మరోపక్క మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి నలుగురు కూడా ఒకేసారి వెళ్ళి కలవడం జరిగింది. అయితే మల్లారెడ్డి కలిసిన అంశానికి సంబంధించి మెడికల్ సీట్ల వ్యవహారంలో కలిశారని చెప్పారు. కానీ రాజశేఖర రెడ్డి అల్లుడు కొద్దిసేపటి క్రితమే బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా కేవలం కాన్స్టిట్యున్సీలో ఏదైతే ప్రోటోకాల్ విషయంతో పాటు నిధుల మంజూరుకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ప్రోటోకాల్ పాటించడం లేదు, ఓడిపోయిన వ్యక్తులకే అక్కడ అధికారులు విలువేస్తూ ఉన్నారు, కానీ మమ్మల్ని ఎక్కడా పట్టించుకోవట్లేదు, నిధుల మంజూరు జరగడం లేదు, ఎక్కడ కూడా ఆ పనులు కూడా కావడం లేదు, కాబట్టి నిధుల మంజూరుకు సంబంధించి ముఖ్యమంత్రిని అభ్యర్థించామన్న విషయాన్ని ఆయన ధృవీకరించారు. ఇక కొద్దిసేపటి క్రితం హరీష్ రావు ఎల్పీ ల్యాబీలో కూడా ఆయన మాట్లాడుతూ కూడా ఏదైతే గతంలో సీతాఫల్ మండిలో కూడా గర్ల్స్ పాఠశాలతో పాటు జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి నిధుల మంజూరు విషయంలోనే మేము కలవడం జరిగింది. ఏదైతే ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా నిధుల మంజూరు ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఎస్డిఎఫ్ నిధుల కోసం ముఖ్యమంత్రిని కలిసాం. అయితే ఇప్పటివరకు కూడా 32 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. ఇంకొక 26 కోట్ల పైచీలకు డబ్బులు విడుదల కావాల్సిన నేపథ్యంలో కూడా ఆ యొక్క కన్స్ట్రక్షన్ ఏదైతే స్కూల్తో పాటు కళాశాల బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ ఆగిపోయినటువంటి నేపథ్యంలో వాటి నిధులు మంజూరు చేయాలంటూ కూడా పద్మారావుతో కలిసి హరీష్ రావు వెళ్ళినట్టుగా ఆయన చిట్చాట్లో పేర్కొనడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కొన్ని రాజకీయంగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు హరీష్ రావు. అంటే బీజేపీ, కాంగ్రెస్ కలిసి ఒకే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు, కేవలం బీఆర్ఎస్ మాత్రమే ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాడుతుంది, మేము కాంగ్రెస్ బట్టలిప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే బీజేపీ మాత్రం బట్టలు కప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు హరీష్ మరొకసారి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన ల్యాబీలోకి వచ్చి మళ్ళీ తిరిగి సేమ్ పందా ఆయన అవలంబించారు. ఉదయం నుంచి కూడా హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి తీరుకు సంబంధించి ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక బడ్జెట్ కేటాయింపుల విషయంలో కూడా ప్రభుత్వాన్ని ఆయన ఎండగడుతూ మాట్లాడినటువంటి నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా రేవంత్ రెడ్డి కలవడం మాత్రం సంచలనం కలిగించింది. ఇటు కాంగ్రెస్, బీజేపీతో పాటు మొత్తం అసెంబ్లీ ల్యాబీల్లో కూడా సభ్యులందరూ కూడా చర్చించుకున్న పరిస్థితి కొనసాగింది. ఎందుకోసం కలిశారన్న ఒక ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో హరీష్ రావు ఆయన ల్యాబీలో కూడా ఆయన చిట్చాట్ చేశారు. చిట్చాట్ చేస్తూ కూడా కేవలం నిధుల కేటాయింపులకు సంబంధించి సీతాఫల్ మండిలో గర్ల్స్ పాఠశాలకు సంబంధించి అది కూడా పద్మారావు నన్ను వెంటబెట్టుకొని తీసుకెళ్తే నేను వెళ్ళానంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట్లాడుతున్న నేపథ్యంలోనే కేవలం కళాశాలకు సంబంధించినట్టు కావచ్చు, పాఠశాలకు సంబంధించిన బిల్డింగ్లు మధ్యలో ఆగిపోయాయి. ఇక సేమ్ టైం అక్కడ పద్మారావు కూడా మాట్లాడుతూ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకున్నా సరే తానే ఖచ్చితంగా దగ్గరుండి నిర్మిస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అంటే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, మిగతా ఎస్డిఎఫ్ నిధులకు సంబంధించి కూడా విడుదల చేయాలని కోరారు. కానీ బయటకు వచ్చి మళ్ళీ అభ్యర్థిస్తూనే ఆయన విడుదల చేసినా చేయకున్నా సరే మేమే నిర్మిస్తామంటూ కూడా పద్మారావు మాట్లాడినట్టు సందర్భం కనిపిస్తుంది. సేమ్ టైం బీజేపీ, కాంగ్రెస్ ఒకట్లా వ్యవహరిస్తూ ఉన్నారు, మేము మాత్రం ప్రజల పక్షాన పోరాడుతున్నామని హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మల్లారెడ్డికి సంబంధించినటువంటి భేటీ విషయంలో మాత్రం నియోజకవర్గంలో ఉన్నటువంటి
ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేతలు ఓడిపోయినప్పటికీ కూడా అధికార ఘనం మొత్తం కూడా ఆయన చుట్టే తిరుగుతూ ఉంది. మేము గెలిచినప్పటికీ కూడా మేము చెప్పిన పనులను ఎవరు పట్టించుకోవడం లేదు, మాకు ఎక్కడ కూడా నిధుల మంజూరు జరగడం లేదు అన్న అంశాన్ని ఆయన లేవనెత్తున్నారు. వాళ్ళు మా వెనకాల కీలకమైన నేతలు ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఎవరు ఏం చేయలేనట్టు చందాన ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి నేతలు వ్యవహరిస్తున్నారని కూడా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఇక మొత్తం మీద ఇదైతే ఒక హాట్ టాపిక్గా బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం అసెంబ్లీలో హాట్ టాపిక్గా మారింది. అఖిల. రైట్ వాసు, థ్యాంక్ యూ.